శ్రీమాత్రే నమః. అమ్మవారికి ప్రకృతికి ఎంతో అందమైన దగ్గర సంబంధం ఉందండి. అమ్మవారి ప్రకృతి. మనం ప్రకృతి ఒడిలో ఉన్నాము అంటే అమ్మవారి ఒడిలో ఉన్నాము. అమ్మవారి ఒడిలో ఉన్నప్పుడు మనం ఎంత ఆనందంగా ఉంటే అమ్మవారు మనల్ని చూసి ఇంకా ఆనందపడుతుంది. అయితే మనము మానవులని ఇదంతా చూస్తూ ఉన్నాము. మనకు ఇదంతా అర్థం అవ్వడం లేదు. ఎట్లా బతకాలో తెలియట్లేదు. అలాంటప్పుడు మనం అమ్మవారిని శరణాగతి పొందితే అమ్మవారు తొందరగా మనపై కరుణ చూపి మనల్ని వేలు పట్టుకొని మన గమ్యస్థానానికి చేరుస్తుంది. దానికి కావాల్సినది ఏమిటి అంటే మొదటగా మనము ఎవరిని నొప్పించకుండా, ఎవరిని బాధ పెట్టకుండా మన పనులు మనం చేసుకుంటూ వెళ్తూ ఉంటే అమ్మవారి కృపకి తొందరగా పాత్రలం అవుతాము. ఇప్పుడు మన పిల్లలే ఉన్నారు. అందులో ఒకడు అమాయకుడు ఉన్నాడు. ఇంకొకడు చాలా తెలివిగలవాడున్నాడు. అయితే అమ్మవారు తెలివిగలవాడిని చూసి వీడు బతికేస్తాడులే అని వదిలేస్తుంది. కానీ అమాయకంగా ఉన్న వాళ్ళని చూసి ఏమనుకుంటుంది, అయ్యో పాపం పిచ్చాడు, అమాయకుడు వీడు ఎట్లా బతుకుతాడో అని వాడు వెనుకనే వెళ్తూ ఉంటుంది. అందుకే అమాయకం అనేది మనము భక్తి మార్గానికి ఒక మంచి సోపానము. అందుకని అమాయకత్వం అనేది మనము అమాయకత్వం అంటే ఏమిటి, ఎవరిని నొప్పించకుండా ఉండడము, మన పని మనం చేసుకుంటూ తక్కువ మాట్లాడి తక్కువ మనము ఆర్భాటాలకి వెళ్ళకుండా ఉన్న దాంట్లోనే స్థిరంగా ఉంటూ స్థిరమైన చంచలమైన బుద్ధి లేకుండా స్థిరమైన బుద్ధితో మనము పరిపక్వత పొందడాన్ని అమాయకము అంటారు. అందుకని ఎవరైతే పిల్లలు అమాయకంగా ఉంటారో అమ్మ వాళ్ళ చెయ్యే పట్టుకొని నడుస్తుంది. అదేవిధంగా అమ్మవారు కూడా అయ్యో నా పిల్ల అమాయకురాలు, ఈమెని ఎవరో బాధ పెడుతున్నారు అని అనుకొని ఆవిడని కానీ అతనిని కానీ ఎవరైనా బాధ పెడితే వాళ్ళ జోలికి రాకుండా ఆమెనే చూసుకుంటుంది. అంటే ఇందులో మనం గమనించాల్సింది ఏమిటి అంటే ఎవరో మనల్ని బాధ పెట్టారని మనం మళ్ళీ తిరిగి వాళ్ళ వెనక వెళ్ళకూడదు. ఒకసారి బాధ పెట్టిన వాళ్ళు రెండోసారి బాధ పెట్టకుండా ఉండగలుగుతారా? ఉండలేరు. అంటే మనల్ని సంతోషంగా ఉంచేదెవరు? మన కర్మలు. మన కర్మలు అంటే ఏంటి? మనం చేసే పనులు అమాయకంగా సంతోషంగా కరెక్ట్గా సత్యంతో ఉంటే అమ్మవారు ఖచ్చితంగా మనల్ని ముందుకు నడిపిస్తారు. ఈరోజు మనం బాధపడవచ్చు, కానీ రేపటి రోజు ఎల్లుండిటి రోజు మనకు అమ్మవారు మంచి రోజులే చూపిస్తుంది. ఎవరికైతే ముందు రోజులన్నీ మంచిగా రావాలి అని అనుకుంటారో వారు ఇంకొకరి మనసులో ఉన్న ఆత్మారాముణ్ణి నొప్పించరు. ఇది తెలిసిన వాడికి ఎప్పటికీ జయమే ఉంటుంది, కానీ అపజయం ఉండదు. శ్రీమాత్రే నమః. లోకా సమస్తా సుఖినో భవంతు. జై శ్రీరామ్.